జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. పడిపోతానేమోనని ఇదిగో తెంగరే. తెంగరబుచ్చి కాదు సార్ వారు, రాధిక. బయట వాళ్ళు రాధిక అంటారు. మన అనుకునే వాళ్ళు, మనసుకి నచ్చిన వాళ్ళు చనువుగా ప్రేమగా రాధి అని పిలుస్తారు. సో మీరు కూడా రాధి అని పిలవండి సార్ వారు. మనసుకి ఇంపుగాను గుండెకి నిండుగాను ఉంటుంది. పరిధి దాటి అతిగా మాట్లాడితే నాకు చిరాకు. ముందెక్కడ ఉంటావో చెప్పు. మీరు ఛాన్స్ ఇస్తే మీ మనసులో ఏంటి? అదే గాంధీనగర్ గుడి పక్క వీధి సార్ వారు. అది తెలుసు. గాంధీనగర్ సార్ వారు. సార్ వారు ముందు స్పీడ్ బ్రేకరు. స్పీడ్ బ్రేకర్ లేని రూట్లోనే తీసుకెళ్తున్నాను. ఉన్న రోడ్లో తీసుకెళ్ళండి, పర్లేదు. ఏంటి ఏంటేదో అంటున్నావు? అదే అంటే స్పీడ్ బ్రేకర్లు వచ్చినప్పుడు పైకి కిందకి ఎగురుతూ ఉంటే జైంట్ వీలర్లో ఊగినట్టు భలే థ్రిల్లింగ్గా ఉంటుంది కదా. నీ మొహంలో ఉంటుంది అంటున్నాను. ఇంతకుముందు సర్కస్లో పనిచేసావా? మీకు ఇలా అర్థమైందా స్వామి? ఏంటో పెద్ద అమీబాలా ఉన్నారుగా. పేరు కార్తిక్ కృష్ణ అని ఉంటే పేరుకు తగ్గట్టే రొమాంటిక్ కింగ్ అనుకున్నాను. కానీ ప్రవరాకిడ్ టైప్ అనమాట. సర్లే, ఏం చేస్తాం, వరదినిలా మన ప్రయత్నాలు మనం చేయాల్సిందే. ఇంకేం కావాలి, చాలే ఇది చాలే. ఏంటి సార్ వారు బైక్ ఆపారు? ఇప్పుడు ఐస్ క్రీమ్లు గట్రా ఏం వద్దులేండి. క్యాబ్ బుక్ చేస్తాను, పాటలు కాదు డాన్సులు కూడా వేసుకుంటూ వెళ్ళు. అయ్యో బాబోయ్, అదేంటి సార్ వారు అలా షాక్ ఇచ్చారు? బండెక్కిన దగ్గర నుంచి ఆ నోటికి రెస్ట్ లేదు, వాగుడికి గ్యాప్ లేదు. కళ్ళు తాగిన కోతిలా తెక్కగా బిహేవ్ చేస్తూనే ఉన్నావు. ఈ తిక్కకి ఒక లెక్కుంది సార్ వారు. ఇక్కడి నుంచి మీ ఇంటికి షార్ట్ కట్ కూడా ఉంది, నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చు. ఆహా, మన మొదటి పరిచయం అంత వైలెంట్గా ఎందుకులేండి, సైలెంట్గా ఉంటాను. పదండి. హలో పెన్కుట్టి, ఏమైందే? అమ్మా, ఏం కాలేదు, నువ్వేం టెన్షన్ పడకు. నేను పోలీస్ సార్ వారు మన ఇంటికే వస్తున్నాం. అవునా? అమ్మా సరే, ఉంటాను. ఆ, ఏ ఏహే ఆపండి. వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్? అసలు మీరెవరు? ఏంటిదంతా? ఈవిడే మా అమ్మ కుట్టి పద్మిని ఫ్రమ్ కేరళ. నమస్తే. వీళ్ళంతా మా చుట్టాలు, వీళ్ళు చుట్టుపక్కల వాళ్ళు. ఇవేమో పూలన్నమాట, అభిమానంగా మీ మీద చల్లారనమాట. ఏయ్, ఏంటి వెటకారంగా ఉందా? నేను అడుగుతుంది పువ్వులు ఎందుకు జల్లారని. అయ్యో కృష్ణ, మీరు భయపడకండి బాబు. అంటే అన్నానంటారు గాని నేను కూడా మీతో పాటే వచ్చాను కదా. మరి ఆ పాటికి నేనేదో 3 రోజుల ముందే ప్లాన్ చేసినట్టు, వీళ్ళందరినీ సెట్ చేసినట్టు నా మీద అంత సీరియస్ అవుతారేంటి? అమాయకురాల మీద నిందలు వేయడం కాకపోతేనో. నువ్వెంత అమాయకురాలువో నాకు తెలుసులే గాని నీ మహానటి పర్ఫార్మెన్స్ ఆపు. ఏమండి, ఈ పూలు జల్లే న్యూసెన్స్ ఏంటండి? అర్థం లేకుండా. అల్లుడొస్తున్నాడని. వాట్? ఏంటి? అంటే బాబు, అదే మొదటిసారి మీరు మా వీధికి వచ్చారు, మా ఇంటికి వచ్చారు. అందుకే
మా సంతోషాన్ని సందడిని మీకు అర్థమయ్యేలా చెప్పడానికి గౌరవంతో కూడిన మర్యాదతో ఇలా పూల ద్వారా చెప్పావన్నమాట. మీ అమ్మాయికి పిచ్చి ఎలా వచ్చిందో అనుకున్నాను. మీ దగ్గర నుంచి అనమాట. ఏదో మీ అభిమానం. బాబు ఏంటండి, ఏదో కంపలు మునిగిపోయినట్టు ఎందుకలా గట్టిగా అరిచారు? ఎందుకంటే ఇంటి దాకా వచ్చిన దేవుడు ఇంట్లోకి రాకుండా గుమ్మం బయట నుంచే వెళ్ళిపోకూడదు బాబు. అందుకే కుడికాలు ముందు పెట్టి లోపలికి రండి. మా మర్యాదలు అందుకొని కాఫీ తాగి వెళ్ళండి. నాకు ఇలాంటివి నచ్చవు. కాఫీ నచ్చకపోతే టీ తాగండి. నేనంటుంది ఇలాంటి ఎక్స్ట్రాలు నచ్చవని. ఏంటి సార్ వారు మీరు? ఇంటికొచ్చిన అతిథికి మర్యాదలు చేయడం పద్ధతి కదా. అందులోనూ మీరు మాకు బాగా... ఏంటి బాగా? ఏంటి బాగా? అదే సార్ వారు, ఈ కాస్త టైంలోనే మీరు మాకు బాగా పరిచయం అయ్యారు అంటున్నాను. కవి హృదయం అర్థం చేసుకోరు. చూడు, ఒక నిందితుడి బొమ్మ గీసి సామాజిక బాధ్యతగా నువ్వు డబ్బులు తీసుకోనని చెప్పావు. నీలో ఆ సామాజిక స్పృహ నాకు నచ్చింది. హా? అందుకే నిన్ను డ్రాప్ చేయడానికి ఇక్కడి వరకు వచ్చాను. ఇది అడ్వాంటేజ్గా తీసుకుని అతి చేయకు. మ్మ్. మ్. బాయ్ శ్రీవారు. ఇదిగో అమ్మ కుట్టి అక్కాయ్, అమ్మాయి అబ్బాయి రాధికా కృష్ణుల చూడముచ్చటగా ఉన్నారు. అత్తా, మా పేర్లు కూడా అవే. అవును పొన్ను, మీ పేర్లు కలిసాయంటే ఇక మీ జంటని ఆ దేవుడు కలిపినట్టే. గురువారప్ప గురువారప్ప. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.